సామెతల గ్రంథము అనడంతోటే మనకి ఎవరు రాసినట్టు జ్ఞాపకం వస్తుందంటే జ్ఞాని అయిన సొలొమోను రాసినట్లుగా మనం చూస్తాం. అలాగే 30వ అధ్యాయము మరొకరు రాశారు. ఎవరు రాశారు? సామెతల గ్రంథం 30వ అధ్యాయము మరొకరు రాశారు. మనం విన్నాం ఆ వాక్యాన్ని. ఎవరు రాశారు? ఆగూరు రాసినట్లుగా మనం విన్నాం. మరి ఈ 31వ అధ్యాయంలో మరొకరి గురించి కనబడుతుంది. 31వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు ఒక భాగంలో కనబడుతూ ఉంది. తదుపరి 10వ వచనం నుండి 31వ వచనం వరకు మరొక భాగంగా కనబడుతూ ఉంది. మరి ఈ భాగాలలో మొదటి 3 వచనాలు స్త్రీలతో జాగ్రత్త అని ఒక భాగం కనబడుతూ ఉంది. మరి 3 నుండి 4 నుండి 7 వరకు మధ్యమతో జాగ్రత్త అని మరొక భాగం కనబడుతూ ఉంది. 8 నుండి 9 వరకు న్యాయము తీర్చే విషయంలో జాగ్రత్త అని మరొక భాగం కనబడుతూ ఉంది. 9 వచనాలలో 3 భాగాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? మొదటి వచనం చూద్దాం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును అంటూ ఉంది. ఇక్కడ లెమూయేలు తల్లి అని మనకి కనబడతా ఉంది. లెమూయేలు అనేటువంటి వ్యక్తి ఎవరు? ఈ లెమూయేలు అనే వ్యక్తి ఎక్కడైనా కనబడ్డా పరిశుద్ధ గ్రంథంలో, రాజులలో అన్నట్లుగానే మనం చూసినట్లయితే ఎక్కడ మనకు కనబడదు. ఇక్కడ మాత్రమే లెమూయేలు అనేటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ రాజైన లెమూయేలుతో అతని తల్లి మాట్లాడుతున్నటువంటి, అతని తల్లి అతనికి ఉపదేశము ఇస్తూ ఉంది. దేవోక్తి, దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి మాటలను తన కుమారుడితో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును. నిజంగా ఎంత ఆవేదనతో మాట్లాడుతూ ఉంది ఆ తల్లి, ఎంత బాధతో మాట్లాడుతూ ఉంది ఆ తల్లి ఆ మాటలు. అంటే నేను మ్రొక్కులు మ్రొక్కుని కని ఉన్న నా కుమారుడు అంటాను. వేదనకరంగా మాట్లాడుతున్న తల్లి. అప్పటికే రాజు అయిపోయినాడు ఆ కుమారుడు. ఎవరు ఈ కుమారుడు అంటే? సొలొమోనే. రాజైన సొలొమోనుతో తన తల్లి అని బెత్షెబ మాట్లాడుతూ ఉన్నది. నేను మ్రొక్కులు మ్రొక్కుని కని ఉన్న నా కుమారుడా అంటూ ఉంది. ఆమె మాట్లాడుతూ ఉంది 3వ వచనంలో, నీ బలము స్త్రీలకు ఇయ్యొద్దు, స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము అంటోంది. నీ బలమును స్త్రీలకు ఇయ్యొద్దు అంటోంది. నిజంగా గత 2-3 వారాలు స్త్రీల గురించి విన్నాం. ఏం మాట్లాడుతూ ఉంది? ఈ జ్ఞాని అయిన సొలొమోనుతో వాడు తల్లి అయిన బెత్షెబ చెప్తూ ఉంది, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము అంటూ ఉంది. అలాగనే రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. స్త్రీలు అలాంటి వారంట, రాజులనైనా నశింప చేసేటువంటి స్త్రీలు, అలాంటి వారికి నీ బలాన్ని ఇవ్వకు, అలాంటి వారితో స్నేహము చేయగలకు నా కుమారుడా అని మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా ఆమె తన కుమారుడు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. తన కుమారునితో మాట్లాడుతూ ఉంది, నా కుమారుడు అయ్యో నేను మ్రొక్కుని కన్నాను, నేను దేవుని సన్నిధిలో అడిగి కన్నాను, ప్రార్థించి కన్నాను, నేను అయ్యో నా కుమారుడు అని మాట్లాడతాను. నిజంగా సొలొమోనుకి 3 పేర్లు ఉన్నాయి కదా. తన తండ్రి పెట్టుకున్నటువంటి పేరు సొలొమోను అని పెట్టుకున్నాడు. అలాగే దేవుడు పెట్టినటువంటి పేరు యెదిద్యా అని పెట్టాడు. తన తల్లి పెట్టుకున్నటువంటి పేరు లెమూయేలు అని పెట్టింది. మరొక పేరు
అయిన సొలొమోను అంటాం. సొలొమోను అనగా సమాధానము అని అర్థం. సొలొమోను అనే పేరుకి సమాధానం అనే అర్థం. గడిచిన కాలము గలిబిలైపోయింది. గడిచిన కాలము దుఃఖ దినాలు మనం గడిపాము. దేవుడు ఒక కుమారుడు మనకు అనుగ్రహించాడు, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని రాజైన దావీదు సొలొమోను అని పెట్టుకున్నాడు. అలాగే దేవుడు తన ప్రియుడిగా పిలుచుకున్నాడు యెదిద్యా అని సొలొమోను. అలాగే తల్లి లెమూయేలు అని పిలుచుకున్నాడు. లెమూయేలు అంటే అర్థము దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు అని. లెమూయేలు అనగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు అని తల్లి పెట్టుకున్న పేరు. ప్రసంగి అంటే కుహాలెత్తు అని అర్థం అంట. నిజంగా ఒక జ్ఞాని అయిన సొలొమోనుకి అంత శ్రేష్టమైన పేరు. మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం పేర్లకి అర్థం ఉండదు. ఏదో మనకు నచ్చింది మనం పెట్టుకున్నాం. నిజంగా సొలొమోనుకి ఎంత శ్రేష్టమైన పేర్లు పెట్టారు తల్లి తండ్రి దేవుడు కూడా. కానీ సొలొమోను జీవితం ఆ విధంగా ఉందంటే ఆ విధంగా లేదు. తన బలాన్ని ఎవరికి ఇచ్చాడంట? స్త్రీలకు ఇచ్చేసాడు. నా కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింప చేసేటువంటి స్త్రీలు వారితో నువ్వు సహవాసము చేయకుము అని తన తల్లి మాట్లాడుతూ ఉన్నది. నిజంగా దావీదు ఈ సొలొమోను కూడా అక్రమ సంబంధము కలిగినటువంటి సందర్భంలో మాట్లాడుతున్న తల్లి. అక్రమ సంబంధము కలిగినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి? చాలా మంది ఉన్నతమైన అధికారులు వీటిని బట్టే పట్టుబడుతూ ఉంటారు. అక్రమ సంబంధాన్ని బట్టి పట్టుబడ్డారు అంటారు. ఈ మూడే, స్త్రీలతోటి, మద్యముతోటి, అన్యాయంగా తీర్పు తెచ్చుకుతోటి, ఈ మూడిటితో నీ బలాన్ని అధికారి పట్టుబడ్డాడు అని అంటారు. అదేవిధంగా ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోనుతో కూడా తన తల్లి మాట్లాడుతూ ఉంటుంది. నీ బలమును స్త్రీలకి ఇవ్వకుము అంటుంది మొదట. దావీదు ఊరియా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా, మనకు తెలిసిన విషయం. ఊరియా భార్య బెత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఒక కుమార్తె ఆమె గర్భవతి అయిన తర్వాత అక్రమంగా బెత్షెబ భర్తను ఊరియాని యుద్ధము ఏపుగా జరిగే స్థలంలో పెట్టి ఆయనను చంపించాడు. చంపించిన తర్వాత ఈమె ఒక కుమారుని కలిగి 7 రోజులు అనారోగ్యంతో బాధపడ్డాడు. తండ్రిగా దావీదు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు ఆ కుమారుని తీసుకున్నాడు. 51వ కీర్తనలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, 51వ కీర్తనలో హిస్సోపుతో నా పాపము కడుగును ప్రభువా అని క్షమించమని అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో. నిజంగా అలాంటి ప్రార్థన మనం చేసినట్లయితే ఎంత ధన్యత. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అంటున్నాడు. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి అంటున్నాడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 7వ వచనంలో చూసినట్లయితే, విశ్వముతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. క్షమాపణ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. క్షమాపణ పొందుకున్న తర్వాత అప్పుడు దావీదు సమాధానాన్ని పొందాడు. బెత్షెబ సమాధానాన్ని పొంది ఆ ప్రార్థన చేసిన తర్వాత దావీదు అప్పుడు మాట్లాడుతున్నాడు, తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఈ 2వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? తల్లి లెమెకుతో ఏమో మాట్లాడుతుందంటే 2వ వచనంలో, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, మొక్కుకొని
నేను కని ఉన్నాను అంటాడు. ఏ సందర్భంలో అంటే మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం చేద్దాం, 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె ఎదుగు పోయి తన భార్య అయిన బెత్షెబను ఓదారుస్తున్నాడు. ఇప్పుడు ముందు కుమారుని ముందు ఆ బిడ్డను పోగొట్టుకున్న తర్వాత దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ప్రార్థించిన తర్వాత కన్నీరు విడిచి ఆయన నన్ను కడుగు ప్రభు, నా పాపములు కడుగు ప్రభు అని ప్రార్థించి తన హృదయంలో సమాధానాన్ని పొందుకున్న తర్వాత తన భార్య అయిన బెత్షెబ దగ్గరికి వెళ్ళి ఆయన ఆమెను ఓదారుస్తున్నాడు. ఆయన బిడ్డ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆయన చేసినటువంటి పని చేసి స్నానము చేసి భోజనము తెమ్మన్నప్పుడు పనివారు దీనికి ఏమైనా పిచ్చి పెట్టిందా, బిడ్డ చనిపోయాడంటే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనుకున్నారు. కానీ ఆయన అన్నాడు కదా, నేను కూడా నా బిడ్డ దగ్గరికి వెళ్ళవలసిన వాడినే, నా బిడ్డ తిరిగి నా దగ్గరకు రాడు కనుక నేను లేచి నా పని నేను చేసుకుంటాను. నిశ్చయతతో దావీదు మాట్లాడాడు. అదేవిధంగా తన భార్యని ఇక్కడ ఓదారుస్తున్నాడు. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఎద్దుకు వెళ్ళి ఓదారుస్తున్నాడు. ఆమె ఎద్దుకు పోగా ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని గారు దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించి తనను నాతాను అనే ప్రవక్తను పంపగా యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాడు. యెహోవా అతనిని ప్రేమించాడు. నిజంగా దావీదు తన భార్యను ఓదారుస్తున్నాడు. తన బిడ్డ చనిపోయినప్పుడు తన భార్యను ఓదార్చి భార్య భర్తలు ఇద్దరు సమాధానం పడిన తర్వాత, భార్య భర్తలు ఇద్దరు దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత, గతించిపోయిన పాపాన్ని విడిచిపెట్టి ఇక మీదట దేవునితో సమాధానం పడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసింది. అయ్యా, నేను తెలుసో తెలియకో పాపం చేస్తాను, నన్ను క్షమించు ప్రభువా, ఇక మీదట ఒక శ్రేష్టమైన కుమారుని మన బెత్షెబ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉంది, నేను కని ఉన్న కుమారుడా అంటున్నాను. దేవుని సన్నిధిలో మొక్కుకున్నది, నాకు ఒక కుమారుడు కావాలయ్యా, నన్ను క్షమించేసేవు, నన్ను క్షమించదు, నాకు ఒక కుమారుడు కావాలని దేవుని సన్నిధిలో మొక్కుకున్న తర్వాత పుట్టినటువంటి కుమారుడు ఈ కుమారుడు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో నా కుమారుడా అంట. ఈ కుమారుడు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉండలేదు, కానీ వేరే పుస్తకాలలో రాసినటువంటి మాటలు ఏంటంటే, రాజు అయిన తర్వాత సొలొమోను ఆయన ఉదయ కాలాన్ని లేచి ఆలయపు తలుపులు తెరచి ధూపము వేయాల్సినటువంటి సమయంలో ఆ యొక్క ఆలయపు తలుపులు తాళాలు తన దిండు కింద పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ఉదయకాలాన్ని ధూపము వేయాలని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు, ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు జనులు ఆలయానికి తలుపు తాళాలు వేసినాయి. తాళాలు ఎక్కడున్నాయంటే సొలొమోను దిండు కింద. సొలొమోను ఎక్కడున్నాడు? రూములో ఉన్నాడు. రూములో ఏం చేస్తూ ఉన్నాడు? తన స్త్రీతో పడుకొని ఉన్నాడు. అది చూసిన ఈ తల్లి, అయ్యో నా కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇవ్వము అంటుంది. నిజంగా రాజులను నశింప చేయి స్త్రీల సహవాసము చేయకు. స్త్రీల సహవాసం ఎలాంటిదంట? రాజులనైనా నశింప చేస్తారు స్త్రీలు. నిజమే, సొలొమోను రాజుని స్త్రీలు నశింప చేశారు. ఆయన బలాన్నంతటిని వారు తీసివేశారు. ఆయన బలాన్ని తీసివేసినటువంటి వీరు నిజంగా మొదటి అధ్యాయంలో వాళ్ళ తల్లి మళ్ళీ మరొకసారి కనబడతా ఉన్నారు. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8-7 వచనాలు చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు ఆహారమునై ఉన్నవి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగలగము. ఈ
ఇక్కడ మొదటి అధ్యాయంలో తల్లి కనబడతా ఉంది. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనంలో కనబడతా ఉంది తల్లి. అలాగనే మాట్లాడుతుంది. అదేవిధంగా ఆఖరి అధ్యాయమైన 31వ అధ్యాయంలో మాట్లాడుతుంది. తల్లి ఒక తల్లిగా తన కుమారుడి పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉంది. తల్లులుగా మన బిడ్డల విషయంలో ఎంత శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి, ఎంత బాధ్యత కలిగిన వారమై ఉండాలి. బాధ్యత లేకుండా, చింత లేకుండా, మనం వారి విషయంలో ఆలోచన లేని వారమై ఉన్నట్లయితే మనము ఇబ్బందులు పొందుతాం. తన కుమారుడు సొలొమోను విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, పొందుకున్నారు. కానీ ఆ కుమారుని స్త్రీలు ఎలాగా మలిచేశారు, బలాన్ని అంతటిని వాళ్ళు లాగి వేసుకున్నట్లుగా కనపడతాము. సొలొమోను జ్ఞానము ఉన్నది దేవుని సన్నిధిలో, కానీ తన బలాన్ని స్త్రీలు లాగి వేసుకున్నారు. మనము దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారమై దేవుని సన్నిధిలో నిలవాలి, దేవుని కొరకై నిలబడాలి. మొదటిది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మొదటి విషయం కనబడతాం. నశింప చేయి స్త్రీ సహవాసం చేయకుండా అంటారు. తల్లి, మన సహవాసం ఎలా ఉండాలి? స్త్రీలతో సహవాసం చేస్తున్నామా? హద్దులు దాటకూడదు. ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, హద్దులు దాటకూడదు. ఎంతవరకు ఫ్రెండ్షిప్ అంతవరకే. హద్దులు దాటి ఫ్రెండ్షిప్ చేయకూడదు. స్త్రీలతో పరిమితి దాటి మనము స్త్రీలతో సహవాసం చేయకూడదు. నిజంగా మనము చూసినట్లయితే హద్దులు దాటి ప్రవర్తించిన వారు ఉన్నారు, కానీ అలాగే మనం ప్రవర్తించకూడదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, గమనించండి, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు కనుక దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక అని దేవుని వాక్యం రాస్తుంది. కానీ ఈరోజు యవనస్తులు దుష్టుని జయించగలుగుతూ ఉన్నారా? దేవుని వాక్యం యవనస్తుల హృదయాలలో నిలిచి ఉన్నదా? యవనస్తుల హృదయాలలో దేవుని వాక్యం పనిచేస్తూ ఉన్నదా? వాక్యానికి విధేయత చూపిస్తున్నారా? వాక్యానికి లోబడుతూ ఉన్నారా? ఆ రోజైతే వాక్యము మీ హృదయాలలో ఉన్నదని మాట్లాడు. దుష్టుని జయించి ఉన్నారు కనుక అంటున్నాడు. కానీ ఈరోజు యవనస్తులు దుష్టుని జయించగలుగుతున్నారా? దుష్టునికి లోబడిపోతేనే కదా ఇప్పుడు ఈ సమస్యలనే వస్తుంది. యవనస్తులారా, మీరు బలవంతులని దేవుని వాక్యం సాగిస్తారు. యవ్వన బలాన్ని మనము మనుషులకు ఇవ్వకూడదు. దేవునికి మాత్రమే మన యవ్వన బలాన్ని ఇవ్వాలి. నిజంగా ఇప్పుడు మనకి లెక్క ఉండదు. కానీ ఇప్పుడు మనకి ఏముందలే, ఆదివారం గంటలు కూర్చొని వస్తే సరిపోయిందిలే, ఇంకా గత వారం అంతా మన ఇష్టానుసారంగా జీవిద్దాము అనుకుంటాం. అలాగే ఉన్నారు. కానీ మన వయసు అయిపోయిన తర్వాత మోకరించాలంటే మోకాడు సహకరించము, ఆడాలంటే గొంతు సహకరించదు, దేవుని వాక్యాన్ని చదవాలంటే కళ్ళు సహకరించము. యవ్వన శ్రేష్ఠ బలం ఉండగానే
దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని కొరకై పాడాలి, దేవుని కొరకై వాదించాలి, సువార్త ప్రకటించాలి. యవ్వన బలాన్ని దేవుని కొరకై వాడేవారంగా ఉందాము గాక. ఆ విధంగా మనం ఉండాలి, నిలబడాలి బలవంతులుగా దేవుని సన్నిధిలో. అలాంటప్పుడే మనము స్త్రీలకు మనం బలం ఇవ్వకుండా దేవునికి మనం బలం ఇవ్వగలుగుతాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉన్నాడు. ఆయన గురించి మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఈయన వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ఈయన చేస్తున్నటువంటి పని నిజంగా ఉండమన్న స్థలంలో ఉండాలి. మనం ఉండమన్న స్థలంలో ఉండము, చేయమన్న పని చేయము, రమ్మన్న చోటకు రాము. మన ఇష్టం వచ్చిన దగ్గరికి వెళతాం, మన ఇష్టం వచ్చింది చూస్తాం, మనకి ఇష్టం వచ్చిన దాన్ని కోరుకుంటాం. అదేవిధంగా సంసోను కూడా చూసినట్లయితే 16వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఎలాగో అతన్ని గెలవచ్చో తెలుసుకును, మేము అతన్ని దండించి అని మాట్లాడుతున్నారు. ఈయన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? సంసోను ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. నిజంగా ఆయన ఎంత బలవంతుడంటే, ఆయన బలము 100 మంది మనుషులను కలిపిన అంత బలం రాదు. 1000 నక్కలను చంపగలిగాడు, సింహాన్ని చేర్చగలిగాడు, దాగోను దేవత గుడి స్తంభాలను లేపగలిగాడు. అలాంటి బలవంతుడు ఈయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చూడకూడని దాన్ని చూశాడు. చూసినటువంటి ఈయన 19వ వచనం చూద్దాం. ఆమె తన 19వ వచనం, ఆమె తన తొడమైన అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిచి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించడం మొదలుపెట్టింది. మాట్లాడింది, లాలించింది. నీ బలం ఎక్కడుంది? నువ్వు వీటన్నిటిని ఎలాగ చేయించగలుగుతావునా? ఏది చేసినా నీ దగ్గర తుత్తురీలుగా మారిపోతుంది. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. అనుదినం ఆయనని శోధించి విసిగించి నిజంగా ఆయన నిజంగానే ప్రేమిస్తున్నట్లుగా మాట్లాడింది. దేవుళ్ళ నిజంగా ప్రేమిస్తున్నట్లు మాట్లాడింది. మనం కూడా మాటలు చూసేననుకుంటాం, ఇది నిజమైన ప్రేమ అనుకుంటాం. హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి క్రూరత్వం మనకు తెలియదు, అంతరంగంలో ఉన్నటువంటి నమ్మక ద్రోహం మనకు తెలియదు. అదేవిధంగా ఈ సంసోను ఆమెను నమ్మి చెప్పాడు, నా యొక్క జుట్టులో ఉంది నా బలవంత అని చెప్పినప్పుడు ఆమె ఆ 7 జడలనంట క్షౌరము చేయించి ఆయనను బాధించటం మొదలుపెట్టిను. అతనిలో నుండి బలమే తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము పొందును అనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎంత నమ్మక ద్రోహం అండి! ఇక్కడ ఆయన విసిగించి చెప్పించుకొని ఆమె ఏం చేసింది? ఆ జుట్టంతా తీసేసి మాట్లాడుతుంది. సంసోను నీ మీద ఫిలిస్తీయులు వస్తున్నారని నిద్ర లేపినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఎప్పటిలాగా ఇంత ముందులాగే నాకు బలం ఉందనుకొని ఆయన విరచెప్పుకొని లేస్తూ ఉన్నాడు. అయితే యెహోవా ఎడబాసనని ఆయనకు తెలియదు. నిజంగా మనము మన బలాన్ని స్త్రీలకు ఇచ్చినప్పుడు యెహోవా మనల్ని ఎడబాసే ప్రమాదం. ఇక్కడ దానియేలు సొలొమోను తన బలమును స్త్రీలకు ఇచ్చినప్పుడు దేవుడు తనను కూడా ఎడబాసాడు. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఎంతమందికి ఆయన బలం ఇచ్చాడో ఇక్కడ చూద్దాం. అమ్మోనీయులు, ఎదోమీయులు,
సీదోనీలు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పినందుకు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలు సెలవిస్తున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలు ఇద్దరు ఉన్నారు. 300 మంది ఉపపత్తులు ఉన్నారు. అతని ఇక్కడ గమనించండి, అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా తన తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా కాకపోయేను. సొలొమోను అష్టారోతు అను సీదోను అను దేవతలను మిల్కోము అను అమోరీల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించకపోయాడు. నిజంగా దావీదు దేవుణ్ణి ఏ విధంగా అనుసరించాడు? యథార్థ హృదయముతో అనుసరించినట్లుగా సొలొమోను అనుసరించకుండా తన బలాన్ని అంతమందికి పంచుకుంటూ వస్తున్నాడు. దేవుని ఆస్త పంచుకుంటూ రావడానికి ఒక ఆయనకంట యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఎక్కితే ఒక ఆమె వచ్చిందంట, ఏడ్చుకుంటూ వచ్చిందంట. సరే ఆమె భార్య కావాలి, ఏమైందయ్యా నీకు, ఎందుకు వచ్చేవయ్యా అని ఏడుస్తూ ఉందంట. కొంచెంసేపు ఆగేసరికి మరొక ఆమె వచ్చిందంట. ఆమె ఏడుస్తూ వస్తుందంట. ఈవెవరంటే 2 టవర్ అంట, 1 టవర్ అంట. ఇద్దరు కలిసి అక్కడ కొట్టుకుంటున్నారంట. ఇద్దరుంటేనే పరిస్థితి ఎట్టుంది, 1000 మంది ఉన్న ఆయన పరిస్థితి ఇంకెట్టుందో. అందుకే దేవుడు 2 కాళ్ళ తీసి కూర్చోబెట్టాడు. మనం అనుకుంటాం మనం జ్ఞానవంతులమి, ఒకరికి తెలియదు ఇంకొకరిని అని మనం అనుకుంటాం. అన్నీ చూస్తున్న దేవుడు మాత్రం ఎరగదీసి కూర్చోబెడతాడు. అసలు కదా సొలొమోను జ్ఞానంతో ప్రవర్తించాలనుకున్నాడు. ఆయన వృద్ధుడైపోయిన తర్వాత ఆయనను ఇతర దేవతల వైపు ఆయన హృదయాలను తన భార్యలు త్రిప్పివేశాడు. యథార్థంగా దేవుని దృష్టికి నడవకుండా చేశాడు. నిజంగా పంచడానికి ఏమన్నా ఆస్తులు అయ్యి, ఏమన్నా ధనం అయింది, శ్రేష్టమైన యవ్వన బలాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి. దేవుని పని కొరకు మాత్రమే వాడాలి. కానీ స్త్రీలకి కనుక వీలే. మొదటిది స్త్రీలకు తన బలాన్ని ఇచ్చాడు. తన తల్లి చెప్తూ ఉంది, స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వద్దు అంటూ ఉంది. రెండవది చూద్దాం. మొదటి దాంట్లోనే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కయ్యాడితో పెద్ద ఎందుకంటే మిద్దె మీద ఒక మూలన నివసించడం మేలంటా ఉన్నాడు. ఎవరే మనిషి? ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ? జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. తన భార్యలందరితో పడి 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 ఆయనకి అనుభవం వచ్చింది. జ్ఞానముతో అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు సొలొమోను. గయ్యాడితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అంటున్నాడు. అందుకే పాపం ఎవరు యెజబెలు భర్త ఆయన కూడా కూర మొక్కలు నాటుకోవాలని ఇష్టపడ్డాడు. ఎందుకు? తన భార్య అలాంటి భార్య. యెజబెలు దెబ్బకి అహాబు నేను రాజునన్న విషయం మర్చిపోయాను, ఏం ఆలోచన చేశాడు? కూర మొక్కలు నాటుకోవాలని ఆలోచన చేశాడు. అదేవిధంగా బాబు సొలొమోను ఇక్కడ
కయ్యాడితో పెద్ద ఇంట్లో ఉండి కంటే మిద్ది మీద ఒక మూలన ఉండడం బెస్ట్ అవుతాను. అందుకే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. రెండో మాట చూద్దాం. రెండో మాట 4వ వచనం చూద్దాం. 31వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రెండవ మాట, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుగుతురు అంట ఉన్నాడు. రెండవ మాట మాట్లాడుతూ ఉంది, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడ మరతురు అంటారు. త్రాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంట? కట్టడ మరిచిపోతారు. రాజులకు అది తగదు. కట్టడ విడిచి తిరుగుతురు అంటుంది. రాజులకే కాదు కానీ ఎవరికైనా అది తగదు. ఎవరికి అది మంచిది కానే కాదు. 20వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం కూడా చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఎలాగంట? వెక్కిరింతల పాలు చేస్తుంది ద్రాక్షారసం. మనలో మద్యము అల్లరి పుట్టిస్తుంది. నిజమే, తాగినటువంటి వారు అల్లరి పుట్టిస్తూ ఉంటారు కదా. ఆ కుటుంబంలోనే కాదు, ఇతర కుటుంబాలలో కూడా నెమ్మదుడు, పక్క వ్యక్తులు కూడా నెమ్మదుడు. ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అల్లరి పుట్టించును. త్రాగుడు వలన ఆరోగ్యాన్ని కోల్పోతారు. అల్లరి పుడుతుంది, కుటుంబంలో నెమ్మది ఉండదు. త్రాగిన వ్యక్తి హావభావాలు చూసుకుంటే ఏ విధంగా ఉంటాడంటే చూడడానికి కూడా అసహ్యంగా ఉంటారు. నిజమే కదా? అందుకే జ్ఞానైన సొలొమోనుతో తన తల్లి అయినటువంటి బత్షెబ మాట్లాడుతుంది, ద్రాక్షరసము త్రాగుట మంచిది కాదు, అది కట్టడి విడిచి తెరుగులాగా చేస్తుంది, అల్లరి పుట్టిస్తుంది అంటుంది. నిజంగా మనము బిడ్డలను క్రమపరుచుకునేది ఎప్పుడంటే, ఒక విషయం తెలిసినప్పుడు వెంటనే ఆ బిడ్డను గద్దించాలి. నిజంగా మొదటి అధ్యాయంలో జ్ఞానైన సొలొమోనుతో తన తల్లి అని బత్షెబ మాట్లాడుతుంది. మళ్ళా 31వ అధ్యాయంలో కూడా మాట్లాడుతుంది. అంటే ఆ తల్లి ఆ బిడ్డను వెంబడిస్తూనే ఉంది. ఆ తల్లి ఆ బిడ్డను గమనిస్తూనే ఉంది. ప్రతి ప్రవర్తన గమనిస్తూనే ఉంది. ప్రతి విషయంలో చూస్తూనే ఉంది. నా కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, నా కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, తన ప్రవర్తన ఏ విధంగా ఉందని గమనిస్తూనే ఉంది. మనము మన బిడ్డలను ప్రతి విషయంలో గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ చూపులు అలా ఉన్నాయి, వారి మాటలు అలా ఉన్నాయి, వారి చేష్టలు అలా ఉన్నాయి, వారి ప్రవర్తన అలా ఉన్నాయి. ఒక విషయం తెలిసినప్పుడు వారిని గద్దించాలి, వారికి బుద్ధి చెప్పాలి. ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తూ రోడ్లో నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఉన్నతమైన చదువుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి బస్ కోసం రోడ్లో నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. తల్లి చూసింది. వెంటనే దిగొచ్చి చెప్పబెట్టి ఒక పీకినంట రోడ్లోనే. ఒక ఉన్నతమైన చదువుతున్న కొడుకు రోడ్లో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు అని చూసుకోకుండా చంపు పెట్టి ఒకటి పీకడంతో ఆ సిగరెట్ ఆ రోజు నుంచి విడిచిపెట్టి నమ్మకంగా ఏ అలవాటు లేకుండా ఎదగగలిగాడు. మనము పెద్దోళ్ళు మాట అన్నట్టుగా మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తుంచివేయాలి, కానీ దానిని మాను చేసిన తర్వాత మనం దాన్ని మొంగదీయడానికి కుదరనే కూడదు. ఒక విషయం మనం చూసినప్పుడు మన కంటపడినా మనకు తెలిసిన దానిని వెంటనే గద్దించాలి, శిక్షించాలి, దానిని విడిచిపెట్టే విధంగా మనం ప్రవర్తించాలి. లెమూయేలు తల్లి, జ్ఞానైన సొలొమోను తల్లి, రాజైన సొలొమోను, నా కొడుకు రాజు కదా, ఏది చేసినా చెల్లిపోతుంది కదా అని అనుకోలేదు. పెద్దవాడు కదా, రాజు కదా, నేనేం మాట్లాడాలి అనుకోలేదు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని గుర్తు చేస్తూ ఉంది కదా బత్షెబ. అయ్యో నా కుమారుడా, నేను మొక్కుకొని కనియున్న నా కుమారుడా, నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు చేయమన్న పని చేయట్లేదు. ఉదయకాలాన్ని లేచి మందిరపు తలుపులు తెరవాలి, దేవుని స్థానంలో ధూపము వేయాలి,
పని ఏంటి? నిజంగా దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిని జాగ్రత్తగా చేయాలి. చేయకుండా మన ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే, మన ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఆ పని ఏమవుతుంది? దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు, తన పని తను ఆపుకోడు. కానీ నీకు అప్పగించిన పని విషయంలో దేవుడికి నువ్వు లెక్క అప్పగించాలి ఖచ్చితంగా. మన సహోదరు వాక్యం చెప్పింది ఇప్పుడు ఆమెకు అప్పగించిన పని విషయంలో జాగ్రత్తగా సిద్ధపడి సమయానికి దేవుని సన్నిధికి వచ్చి త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ. ద్రాక్ష రసము త్రాగుటలో ఖ్యాతి నొందిన వారు చాలా మంది ఉంటారు. త్రాగుడు గురించి నాకు చెప్తున్నావా? నేను శ్రద్ధ దగ్గర తెలుసా, గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి వారి గురించి ఖ్యాతి నొందిన వారు శ్రమ శ్రమ శ్రమ. 11వ వచనంలో మాట్లాడుతూ ఉంది శ్రమ, 22వ వచనంలో శ్రమ. మద్యము త్రాగుట వలన నా కుమారుడ జ్ఞాని అయిన సొలొమోను శ్రమ వస్తుంది కనుక నువ్వు త్రాగకుండా ఉండమంటావు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అవుతారంట. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. అందుకే నా కుమారుడు సొలొమోను త్రాగుబోతువుగా కావద్దు నువ్వు, తిండిబోతువుగా కావద్దు నువ్వు అని తన తల్లి మాట్లాడుతూ ఉంది. 29వ వచనం కూడా చూద్దాం. 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో రొద్దుగుచ్చు వారికే కదా. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఇక్కడ అన్ని క్వశ్చన్స్ వేస్తా ఉన్నాడు. ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి అని అన్ని అడుగుతూ నిజంగా ద్రాక్షారసంతో గడుపు వారికే కదా అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ త్రాగుపోతుంటే కనుక సొలొమోను నువ్వు త్రాగుడు జోలికి వెళ్ళద్దు. నిజంగా ఈరోజు ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉంటే విడిచిపెట్టాలని ప్రేమతో మనం చేస్తున్నాం. నిజంగా ఇవి శ్రమను పుట్టిస్తుంది, త్రాగుడు దుఃఖమును పుట్టిస్తుంది, జగడమును పుట్టిస్తుంది, చింతను పుట్టిస్తుంది, హేతువు లేకుండా గాయాలు చేస్తుంది. నిజమే, ఎక్కడంటే అక్కడ పడిపోయి గాయాలు పాలై దెబ్బలు తగిలించుకొని ఇబ్బందులు పడేవారు. అలాగే మంద దృష్టి కలుగుతారు. సరిగ్గా చూస్తారా? సరిగ్గా చూడలేరు. ఇవన్నీ చెప్తా ఉంది వాడు తల్లి. జ్ఞాని అయిన సొలొమోను తల్లి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు. మరి 3వది 7వ వచనం చూద్దాం. 31వ అధ్యాయం 7వ వచనంలో 3వది చూద్దాం. త్వరగా ముగించుకున్నాం, చాలా సమయం అవుతుంది. 31వ అధ్యాయం 7వ వచనం 7 నుంచి 9 వరకు. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇంకా తలంచుకుందరు. మూగవారికి దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము అంటుంది. దీనులను శ్రమపడు వారిని దరిద్రులకును న్యాయము జరిగించమనం. ఇక్కడ న్యాయం గురించి మాట్లాడుతూ ఉంది వాడు తల్లి. తీర్పు తీర్చుటలో జాగ్రత్త. 3 విషయాలు చెప్పింది. నేను చెప్పింది స్త్రీలతో జాగ్రత్త ఉంది మొదటి మాట. 2వది మద్యముతో జాగ్రత్త ఉంది. 3వది న్యాయము తీర్చుటలో జాగ్రత్త. నువ్వు రాజువి, తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉంది.
న్యాయంగా తీర్పు తీర్చు, దీనులను దరిద్రులను చూడు అని మాట్లాడుతున్నాను. తీర్పు అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. చాలా సమయమైన కనుక ఈ న్యాయముల గురించి మనం చదువుకుని ధ్యానం చేస్తూ వెళ్తుంటే ఇంకా చాలా సమయం ఉంటుంది. కానీ ఒకే ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం తీద్దాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు అంటున్నాడు. తీర్పు తీర్చేటప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినాలి. మొదట ఎవరైనా వచ్చి మనకు చెప్పేటప్పుడు వాడు గొప్పవారైనా సరే, పేదవారైనా సరే, దరిద్రులైనా సరే, వారు చెప్పే మాట మొదట వినాలి. దేంట్లో న్యాయం ఉన్నది, దేంట్లో అన్యాయం ఉన్నది అనేటువంటి మాట వినాలి. వినిన తర్వాత వారి ముఖము చూసి భయపడాల్సిన అవసరం లేదు. తీర్పు తీర్చిన తర్వాత ఏమైనా అంటారేమో అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చూచి నువ్వు తీర్పు తీర్చు, న్యాయముగా తీర్పు తీర్చమని మాట్లాడుతుంది. 3 విషయాలు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడతాము. ఈ 3 విషయాలలో జాగ్రత్త 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 అంటాము. నిజంగా మన బిడ్డలతో కూడా మనము జాగ్రత్తగా చెప్తాము. ఏమని చెప్తా ఉంది లెమూయేలు తల్లి? లెమూయేలు తల్లి ఏమని చెప్తూ ఉంది? ఏ 3 విషయాలు చెప్పింది జాగ్రత్త అని? మొదటిది స్త్రీలతో జాగ్రత్త, మద్యముతో జాగ్రత్త, న్యాయము విషయంలో జాగ్రత్త. ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండమని జ్ఞాని అయిన సొలొమోనుకు తన తల్లి అయిన బత్షెబ చెప్తుంది. ఈరోజు నీ బిడ్డలతో నువ్వేం చెప్తూ ఉన్నావు? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమని మాట్లాడుతున్నావు? ఈ మాట మాట్లాడకూడదని చెప్పగలుగుతా ఉన్నావా? వాళ్ళని స్థలానికి వెళ్ళకూడదని చెప్పగలుగుతా ఉన్నావా? ఇది చెయ్యకూడదని చెప్పగలుగుతా ఉన్నావా? వాళ్ళు ఏది చేస్తే అది వాళ్ళ ఇష్టాన్ని పొందేసి మనం చూస్తూ ఉన్నాం. అది నష్టానికి దారితీస్తుంది. ఆఖరికి మనలను బాధ పెట్టడానికి దారితీస్తుంది. కనుక చిన్న వయసు నుంచి వాళ్ళకి నేర్పించాలి. రాజు అయినప్పటికీ కూడా సొలొమోనుని తన తల్లి విడిచిపెట్టలేదు. పెద్దవాడైపోయాళ్లే, రాజు అయిపోయాళ్లే, ఇంకా నేనేం మాట్లాడేది అనుకోలేదు సొలొమోను తల్లి. నా కుమారుడా అని మాట్లాడుతుంది. అయ్యో నా కుమారుడు అంటుంది. నిజంగా ఎంత శ్రేష్టంగా తల్లి మాట్లాడుతూ ఉంది. రాజైన లెమూయేలు, రాజైన లెమూయేలు. రాజులు బలము నశింపచే స్త్రీల సరిపోతుంది. మద్యము వలన ఇక్కరింతలు పాలవుతా ఉన్న ఇష్టం. జాగ్రత్త. అన్యాయపు తీర్పు తీర్స్తే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మన బిడ్డలు కూడా ఒక విధంగా నేర్పించాలి, ఒక విధంగా బోధించాలి, వారిని క్రమశిక్షణలో పెంచాలి. ఈరోజు మన బిడ్డలు అందరూ ఏది మంది ఎక్కడున్నారు తెలుసా? అది కూడా తెలియదు. చాలా మంది రాలేదు. ఏది బోధించే అనుభవం ఏది మన దగ్గర, నేర్పించే అనుభవం ఏది మన దగ్గర? ఏది మనం విడిచిపెట్టలేదు. వినినటువంటి మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని మన బిడ్డలకు నేర్పించినట్లయితే భవిష్యత్ కాలంలో వారిని చూసి మనము సంతోషించే విధంగా ఉంటాం. సమూయేలుకు తన తల్లి నేర్పింది, నువ్వు దేవుని పరిచర్య కొరకు నేను నిన్ను కన్నాను. ఏలి మన దృష్టి గలవాడైపోయాడు. ఏలి కుమారులు 3 ద్రోహులుగా ఉన్నారు. యెహోవా ఎదుగని దుష్టతరమైపోయారు వాళ్ళు. నువ్వు దేవుని పరిచర్య చేయాలి. దైవజనుడైన ఏలి దగ్గర నువ్వు ఉండాలి, మందిరంలో ఉండాలని ఆమె ఆలోచి పెంచేటప్పుడు చెప్పింది. నిజంగా సమూయేలు దేవుని సొంత ఏ విధంగా పెరిగాడు, ఎంత జ్ఞానం కలిగి పెరిగాడు. తన తల్లి నేర్పినటువంటి మాట ఆ విధంగా నేర్పాలి. ఆ విధంగా మన బిడ్డల విషయంలో శ్రద్ధ తీసుకునే వారంగా మనం ముందుగాక ఒకరితో ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. మీ కృపలో మీ దయలో
మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నా తండ్రి నాయన ఈ ఆరాధన అంతటిలో ఈ సహాయం అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. వందనాలు ప్రభా. నేను మీ కృపలో మీ దయలో ప్రారంభం నుండి ఇంతవరకు మీరు తోడుగా నడిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా దేవన్న తండ్రి నైనా మీరు మీ దాసులను మరుగుపరుచుకొని మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకొని మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. అపేక్ష తన బిడ్డ విషయంలో నేను రాజు అయినప్పటికీ కూడా గర్తిస్తుంది నాయన, మాట్లాడుతుంది, బుద్ధి చెబుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ విధంగా మా బిడ్డల విషయంలో శ్రద్ధ తీసుకునే వారికి మమ్మల్ని మార్చడం ఆయన. మా బిడ్డలు మేము క్రమశిక్షణలో పెంచుకునే వారికి మమ్మల్ని మీరు మార్చడం తండ్రి. మీకు చెప్పండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏది మంచో ఏది చెడో మా బిడ్డలకు మేము నేర్పించుకుంటూ అనుదినం ముందుకు నడిచే వారక కృప చూపి సహాయం చేయమని రోజున తండ్రి. మీకు స్తోత్రాలు నైనా తండ్రి. జ్ఞానం ఇచ్చారు మనకి ప్రభావ. జ్ఞానం అంతటిని లోకము కొరకు వాడాడు ప్రభావ. తన బలమంతటిని కోల్పోయాడు. ఆఖరికి నా తండ్రి ప్రభా విగ్రహాల వైపుకు తన భార్యలో మళ్ళించారు దేవా. తండ్రి దుస్థితి ప్రభా అలాంటి స్థితి లేకుండా ప్రభావ తన సమయంలో తన తల్లి అన్నాలకు పెంచిందో ఆ విధంగా మా బిడ్డలను మేము పెంచుకుని దయచేయండి, సహాయం చేయండి. స్తోత్రాలు. బిడ్డలను దీవించండి. వీరిని బిడ్డల హృదయాలలో ఏదైనా ప్రభావ నాటండి, దాన్ని స్థిరపరచండి, బలపరచండి దాన్ని. స్తోత్రాలు. నెమరు వేసుకుంటూ జీవించే కృపను మీరు దయచేయండి. శబ్దంగా వింటున్న వారికి మీ హృదయాల్లో మీరు మేలు చేయడం తండ్రి. కృప చెప్పు మాయపడము తండ్రి. మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.